అందరికీ నమస్కారం. 2024 జనవరి 22 అయోధ్య రామాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్. చెక్కు చెదరకుండా ఉండేలా అయోధ్య రామ మందిరం. ఈ అయోధ్య రామ మందిరం ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 అద్భుత ముహూర్తం ఉందని పండితులు నిర్ణయించారు. ఆ సమయంలో 84 సెకండ్ల పాటు శుభ ఘడియలు ఉన్నాయన్నారు. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. వారణాసికి చెందిన సంవేద విద్యాలయ ఆచార్యులు జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ ముహూర్త వివరాలను వెల్లడించారు. భువికేగిన దివి మన అయోధ్యాపురి. విశ్వ ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న అయోధ్యలో ప్రతి అణువు అద్భుతం, కమనీయం, సర్వం రామమయం. ఆలయం పనులు దాదాపు పూర్తి అవ్వడంతో అయోధ్యాధామం దివ్యంగా భవ్యంగా విరాజిల్లుతోంది. అయోధ్య వివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమయం అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో అద్భుతమైన రామమందిర నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకోవటానికి కేంద్రం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. ట్రస్టు పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 5, 2020న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయోధ్యలోని గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడి, 5 మండపాలతో సహా 3 అంతస్తుల సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనులకు అయోధ్య రామమందిరం కాంప్లెక్స్ యొక్క మొత్తం నిర్మాణ వ్యయం దాదాపు 1800 కోట్ల రూపాయలు. ఇక అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన విరాళాల ద్వారా దాదాపు 3400 కోట్లు నగదు వచ్చింది. అలా వచ్చిన నగదును నిర్మాణానికి వాడి మిగిలిన సొమ్మును అయోధ్యాభివృద్ధికి వినియోగిస్తామన్నారు ట్రస్ట్ సభ్యులు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎన్ని విపత్తులు వచ్చినా ఏళ్ల పాటు తట్టుకొని నిలబడేలా డిజైన్ చేశారు. ఎలాంటి తుఫాన్లు వచ్చినా 2500 ఏళ్ల పాటు తట్టుకొని ఉండేలా ఆలయాన్ని డిజైన్ చేశారు. దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నగర శైలిలో నిర్మిస్తున్నారు ఈ ఆలయాన్ని. ముఖ్యమైన ఆలయ గర్భగుడిని అష్టభుజి ఆకారంలో నిర్మిస్తున్నారు. అలాగే ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉండబోతోంది. రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా నేపాల్ ప్రత్యేకంగా కొన్ని కానుకలను పంపనుంది. ఇందులో వివిధ రకాల నగలు, సామాగ్రి, బట్టలు, మిఠాయిలు ఉండబోతున్నాయట. గతంలో అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహాన్ని తయారు చేసేందుకు నేపాల్ కాళీ గండకి నదీ తీరంలో సేకరించిన సాలిగ్రామ రాళ్లను అయోధ్యకు పంపింది. ఈ విధంగా రామాలయం ఎవరు ఊహించని విధంగా నిర్మాణం జరుపుకుంది. అయోధ్య రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం ఎంతో ఘనంగా జరగనుంది.